అందరికీ నమస్తే. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన. ఇంకెందుకు లేట్, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ సారు సభ హిట్టు, ఈసారి కారు గుర్తుకేనంట జనాల ఓటు. జోరుగా బీర్ల అమ్మకాలు, ఈ ఎండలకి సల్లగా గుంజుతున్నారు జనాలు. మహేశ్వర్ రెడ్డి సారు ఆగ్రహం, ఈసారి ఖచ్చితంగా వస్తుందంట కమలం. కేటీఆర్ సారు ఆగ్రహం, దుమ్ము దులిపిండు హస్తం పార్టీ లీడర్లని. పెండి పిల్ల కోసం మల్లేశమ్మావ గాలింపు. మాటలతో చేతి కుదరదు, ఏది నై సూతా. ఇలా కారు గుర్తు పార్టీ లీడర్లు సంగారెడ్డి జిల్లాలో మీటింగ్ పెట్టిండ్రుల్లా. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు. కారు గుర్తు పార్టీ నుంచి ఈ ఎలక్షన్లలో నిలబడే వెంకట్రామిరెడ్డి సార్ గురించి పెట్టిన మీటింగ్ కేసీఆర్ సార్ వచ్చిండు. అగో సంగారెడ్డిలో జరుగుతున్న మీటింగ్లా కేసీఆర్ సార్ మాట్లాడుతున్నాడు. చలో ఓసారి చూసొద్దాం పాలి. ఆ మహనీయునంత హిమాలయ పర్వతమంత ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి. వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే, గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు. దీన్ని ఏమంటారు? అహంకారమా? కండకావరమా? ఏమనుకోవాలి దీనికి? అజ్ఞానమా? ఎవరు పెట్టిన విగ్రహమే కదా, మనం ఒక విగ్రహమే పెట్టుకోలే. ఆయన పెట్టిన ఆర్టికల్ 3తోనే తెలంగాణ వచ్చింది. కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా, సచివాలయానికి కూడా అంబేద్కర్ మహనీయుని పేరే పెట్టుకున్నాం. యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది. మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు? ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు? అంటే అన్ని తీసేస్తారా? మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా? ఏమేం బంద్ చేస్తారు? ఈ లిల్లీ పుట్టుగాళ్ళ నేను ఎందుకన్నా అంటే దీనికే అన్నా. ఇదే లిల్లీ పుట్టుగాళ్ళ పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరు కొట్టి, మన ఎండబెట్టి ఒక డ్రాప్, ఒక చుక్క నీళ్లు కూడా మనకి ఇయ్యలే. హైదరాబాద్కి ఇచ్చినారు. బాధపడ్డాం, ఏడ్చినాం, పొలాలు ఎండిపోయినాయి. ఇవాళ వాళ్ళకి సురుకు పెట్టాలి. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదామనే జవాబు మీరు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. నిలకడగా ఆలోచన చేయాలి, నిజానిజాలేందో తెలుసుకోవాలి. అప్పుడే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి మొన్న వాళ్ళు చేసిన ఆగమాగం హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎలక్షన్లలో సురుకు పెట్టి చూపెడితేనే అవి సాధ్యమైందని మీ అందరికీ తెలియజేస్తాం. నెత్తిలో నిప్పుల తట్ట పెట్టినట్టే ఉన్నది, గట్ల కొడుతున్నది ఎండ. ఎన్ని నీళ్లు తాగినా దూపాడతలేదు, ఎన్ని జ్యూసులు తాగినా సుత అస్సలు కడుపు చల్లబడతలేదు. మరి జనాలు ఎక్కువగా ఏం తాగుతున్నారో ఎరికేనా? గది తెలవాలంటే మీరు ఈ ముచ్చట చూడాల్సిందే. అబ్బరే బిడ్డ, ఇదేకడి కథ. మనోళ్ళు ఒక్క రోజులో ఎన్ని బీర్లు గుంజుతున్నారో తెలుసా? రెండు అంటే ఉత్తరెండు కాదోళ్ళ 2 లక్షల కేసులు అన్నట్ల. అందాదా లెక్కేస్తే ఒక్క కేసులో 12 అంటే ఒక్క రోజులో దగ్గర 24 లక్షల బీర్లు గట్టిగా గుంజుతున్నారంట. ఇదంతా ఎండల పుణ్యమేనంట. మంచిగా పొద్దంతా తిరుగుడంట, చీకటి పడంగానే చల్లగా గుంజుడంట. ఈ ఎండలకి కొబ్బరి బొండాలు, పండ్ల జ్యూసులు లేడంతాయి మనోళ్ళకి. బాడీ కూల్ కావాలంటే చల్లగా కూల్ బీర్ గుద్దాల్సిందే. డిపోలకి లారీల దిగుడే ఆలస్యం. మనోళ్ళు కాటర్లు పట్టుకుని పోవుడు, సప్ప గుంజుడు. అసలే ఇంకా కొన్ని లగ్గాలు మిగిలే ఉన్నాయి. ఇక ఎక్కడ పెండి దావత్ అయినా, పండుగ దావత్ అయినా, ఫంక్షన్ ఏదైనా గుద్దుడు పక్క మనోళ్ళకి. అసలు అది లేకుంటే అసలు పండుగ ఉన్నట్టే ఉండదు. పోయిన సంవత్సరం కంటే ఈసారి దంద ఎక్కువగానే ఉందంట. ఎంత గట్టిగా ఎండలు కొడితే అంత దంద ఉందన్నట్టు లెక్క. రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి శుభవార్త. ఇప్పటి వరకు రుణమాఫీ కోసం ఎదురు చూసే తెలంగాణ రైతన్నలందరికీ చేకూర్తు సర్కారు మంచి శుభవార్త చెప్పిందుల్లా. ఈ ముచ్చట మీద వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారే ఇలా కీలక ప్రకటన చేసిండు. అదేందో నేను చెప్పుడెందుకు, మీరే వినుండ్రి.
రాష్ట్ర ప్రజలకు రుణమాఫీ పైన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ కీలక ప్రకటన చేసిండు. ఇప్పటి వరకు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు తొందరలో రుణమాఫీ చేస్తామని సార్ చెప్పిండు. ఈ ముచ్చట గురించి తుమ్మల నాగేశ్వరరావు సార్ ఇవాళ కీలక ప్రకటన సుత చేసిండు. ఇక మీదటి రైతన్నలను ఏ బ్యాంక్ అధికారులు సుత అసలు ఇబ్బంది పెట్టొద్దని అన్నాడు. అంతేకాదు అతి తొందరలోనే అందరికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, అప్పటి వరకు జర రైతన్నలను ఇబ్బంది పెట్టొద్దని తుమ్మల సార్ కోరిండు. ఇక ఈ ముచ్చట మీదనే నిన్న నారాయణపేటలో జరిగిన చేగుర్తుపాటి జనజాతర మీటింగ్ లో సుత రేవంత్ సార్ ఇదే ముచ్చట చెప్పిండు. రాష్ట్రంలో ఉన్న అందరూ రైతన్నలందరికీ సుత ఆగస్టు 15 తారీఖు వరకు అందరికి రుణమాఫీ డబ్బులు చేస్తాడని చెప్పిండు. మహిళలకి బస్ ప్రయాణం చెప్పాం, 200 యూనిట్లు విద్యుత్ చెక్ చెప్పాం. అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా 1-2 చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోపుగా 7 నెలలుగా వర్షాలు లేకపోవటం వలన, భూగర్భ జలాలు పడిపోవటం వలన ప్రాజెక్టులన్నింటిలో కూడా నీళ్లు డెడ్ స్టోరేజ్కి వచ్చినాయి. అంటే అక్కడ గేట్లు ఎత్తమంటున్నారు కానీ గేట్లు ఎత్తినా నీళ్లు లేవు. ఎందుకంటే ఎన్నికల ముందు మేము చెప్పాం, సాగర్లో వానాకాలంలోనే మీరు పంటకి నీళ్ళు ఇవ్వలేదు, నీళ్లు రాలేదని. కాబట్టి మంచినీళ్ళు గుర్తుకోవాలి. పక్క రాష్ట్రాలు దొంగతనంగా తీసుకెళ్తున్నారు, పట్టించుకోండి అని చెప్పి మనం కానీ అధికారులుగా చెప్తే ఆనాడు పట్టించుకోవాలి. ఈనాడు మంచినీళ్ళు కూడా మనం పక్క రాష్ట్రాన్ని మళ్ళీ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే ముఖ్యమంత్రి గారు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూనే, ప్రజలకు కావాల్సినటువంటి అత్యవసర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూనే, పరిపాలన సక్రమంగా సవ్యంగా భారతదేశం మొత్తం కూడా ఈనాడు తెలంగాణ ప్రభుత్వం వెళ్ళి చూసేటటువంటి ఈ 120 రోజుల్లోనే చేయగలిగామంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టుదల. అరే చక్కగా అవుటర్ ఎక్కురాబాయ్, అర్ధ గంటల సిటీ దాటుతావు. ఎవరు చెప్పిండ్రురా అదంతా తిరిగి వస్తున్నావు, మస్తు టైం పడుతుంది అని ఎవరు చెప్పిండ్రు ఏమో. ఈ లారీ డ్రైవర్ అన్న చూడుండ్రి ఎట్లు ఉరుకుతున్నాడు. అగో చూసిర్రా ఎట్లు ఉరుకుతున్నాడు. ఓరి వారి జర ఆపురా. అది లారీ అనుకుంటున్నావా లేకపోతే రాకెట్ నడుపుతున్నా అనుకుంటున్నావా? ఎందుకురా గంధంగానే మురుకుతున్నావు? అబ్బరా బిడ్డ, ఎవరినో గట్టిగానే గుద్దినట్టుంది కదా. దేవుడా, మోటార్ బండి చూస్తే ఎట్లా వస్తున్నదో చూసిర్రా. ఓహో గందుక ఈ డ్రైవర్ గంధంగానే ఒకటే ఉరుకుతున్నాడు. అసలు ముచ్చట ఏంటంటే నిన్న రాత్రి పూట ఓవైసీ నుండి ఎల్బీ నగర్ కు వచ్చే రోడ్డు మీద ఒక లారీ డ్రైవర్ రోడ్డు పక్క పొంటున్న మోటార్ బండిని గుద్ది కనీసం ఆపకుండా ఈడ దొరికితే అందరు గట్టిగా ఉతికారేస్తారని ఇక గిట్లా గుద్దిన బండి లారీతోని వస్తున్నా గాని ఆపకుండా ఒక్క ఉరుకుడ కాదంట, అట్లా చాలా దూరమే పోయిందంట. కానీ దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు గానోలా. గట్లనే లాస్ట్ కు పోలీస్ అన్నాల్సుతా ఇక లారీ డ్రైవర్ ను పట్టుకొని లోపలేసిర్రంట. అయినా ఒకవేళ చూసి చూడక గట్లా జరిగితే తప్పైందని చెప్పి మాట ముచ్చట మాట్లాడుకుంటే అయిపోతుంది. గాని గిట్లా నేను ఎవరికి దొరకను, నన్ను పట్టుకునే మొగోడ లేడు అని అట్లా ఉరికితే ఇగో గిట్లనే అవుతుంది. ఎలక్షన్ల దగ్గర పడుతున్న సంధి కమలపు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నాడు బీజేపీ లీడర్లు. మహేశ్వర్ రెడ్డి సార్ మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు సుతో మల్క వినుండ్రి. మాదిరిగా నిన్న రేవంత్ రెడ్డి గారికి సడన్గా రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. పాపం ఓటమి భయంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతున్నదని ఎక్కడ లేని ప్రేమ రైతాంగం మీద పుట్టుకొచ్చి ఆగస్టు 15 కల్లా నేను రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు. అయ్యా ఇవాళ కొత్తగా చెప్పేది ఏమున్నదని అడుగుతున్నా. నువ్వు డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తా అని చెప్పి గత ఎన్నికల్లో చెప్పినావు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, 100 రోజులు పోయినాయి, 4 నెలలు అయిపోయినాయి. మళ్ళీ ఇలా కొత్త బూటకం ఎందుకొని అడుగుతున్నా. నువ్వు వ్యవసాయ రంగానికి కేటాయించింది 19,746 కోట్లు అయితే నీవు ఆ రోజు రైతు డిక్లరేషన్ నీవు ఇచ్చిన ప్రకారం, నీ మేనిఫెస్టో ప్రకారం నీ నాయకుడు రాహుల్ గాంధీ చేత
చిలక పలుకులు పలికించినటువంటి రైతు డిక్లరేషన్కి మీకు మొత్తం కావాల్సిన డబ్బులు ఎంతో ఒక్కసారి బేరీజు వేసుకున్నామని అడుగుతున్నా, ఎప్పుడైనా అంచనా వేసుకున్నామని అడుగుతున్నా, ఆలోచన చేసినామని అడుగుతున్నా, రివ్యూ చేసినామని అడుగుతున్నా. నీకు కావాల్సిన రైతు భరోసాకి 22,500 కోట్లు కావాలా, రైతు బీమాకి 1,600 కోట్లు కావాలా, రైతు కూలీలు దాదాపు 60 లక్షల మంది రైతు కూలీలు ప్రతి వ్యక్తికి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చినా నీకు 7,200 కోట్లు కావాలా. నీవు పంటకి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పినావు కదా, మొన్న గెలిచిన తర్వాత వచ్చినటువంటి పంటకి నువ్వు ఎగ్గొట్టావు. మళ్ళీ ఇప్పుడు పంట ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది కదా, జరిగేటువంటి ఈ పంటకి నువ్వు బోనస్ ఇవ్వాలంటే 11,500 కోట్లు కావాలి. చాలా మంది నీకు ఏం చేస్తే సంతోషం వస్తుందంటే, కొంతమంది నాకు బిర్యానీ తింటే సంతోషం వస్తుందని చెప్తారు, ఇంకొంతమంది నాకు కార్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి అంటారు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఏం కోరుకుంటాడో తెలుసా? వాళ్ళకి నిజమైన ఆనందం కలిగేది అంటే ఏంది తెలుసా? అగో వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. అబ్బర బిడ్డ, అక్కడ చూసిరా పాతాల గంగ ఎట్లా పొంగి పొర్లుకుంటూ దూసుకుపోతున్నదో. చూస్తానికి మస్తు అనిపిస్తుంది కదా. గన్ని నీళ్ళు చూస్తుంటే మనకి ఎట్లా అనిపిస్తే ఇంకా గా రైతన్నలకి ఎంత సంబరం కావాలి చెప్పుర్రి కదా. అగో పొలం దగ్గర నీళ్లు వడంగానే ఎట్లా డ్యాన్సులు చేస్తున్నారో చూడుర్రి మీరే. ఈ ముచ్చట తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో జరిగిందంట. దేశానికి అన్నం పెట్టే రైతన్నకి ఇంతకన్నా సంతోషం ఏముంటో చెప్పుర్రి కదా. కొనుగోలు చేసేటోళ్ళ కోసమని గా కంపెనీ వాళ్ళు సకల సౌలతులు ఇస్తున్నారు, కానీ మనకు బుక్కెడు బువ్వ పెట్టే రైతన్న విషయంలో మాత్రం కొంచెం సుత పట్టించుకోరు. అయినా మన రైతన్నలు అట్లా ఏం కోరుకోరు. రైతన్నలకు కడుపు నిండా తిండి లేకపోయినా పొలం నిండా నీళ్లు ఉంటే చాలు అనుకుంటాడు. గట్లనే ఈ అన్నలు ముదుగాల ఎన్ని మాటలు బోర్లేసినా నీళ్లు పడలేదంట. అసలే ఎండాకాలం ఇలా బాధలు చూసి ఆ శివయ్యనే గంగమ్మని దగ్గరుండి మరీ భూమి మీదకి పంపిండు కావచ్చు అనిపిస్తుంది కదా. ఇట్లా దుంకుతున్నాయి చూసిరా నీళ్లు. ఇక అట్లా పొలంలో నీళ్లు వచ్చినాయో లేదో ఇక రైతన్నలు సంబరం కాదు పోలి, పక్కనే ఉన్న కాడెట్లను పట్టుకొని వాటికి మొక్కుకుంటూ సంబరంతో డ్యాన్సులు చేసిర్రు. అంతే కదా, వాళ్ళు ఇంకేం కావాలి? రైతన్నల నిజమైన సంతోషం అంతే కదా. ఇవాళ కేటీఆర్ సారు చేయి గుర్తు పార్టీ లీడర్లందరినీ పొట్టుగా అరుచుకున్నాడు. సార్ మాట్లాడుకుంటా చేయి గుర్తు పార్టీ అంటేనే కన్నీళ్ళు, కేసీఆర్ సార్ అంటే నీళ్లు అని అన్నాడులా. అంతేకాదులా, ఇక్కడ తెలంగాణలో జనాలు నీళ్ల కోసం తన్లాడుతుంటే అక్కడ రేవంత్ సారేమో ఢిల్లీకి డబ్బుల కట్టలు మోస్తుండని అంటున్నారు. రేవంత్ రెడ్డి సార్ అన్ని జూటా మాటలు అంటున్నాడు. మీరే వినుండ్రి మన కేటీ రామారావు సార్ మాటలు. ఏది అడిగితే అది ఇస్తాం. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, రైతు బంధు కాదు 10,000 కాదు 15,000 ఇస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా, కింటాల్కి 500 బోనస్ ఇస్తా, ఇంట్లో కోడలు ఉంటే 2,500, అత్తమ్మ ఉంటే ముసలమ్మ ఉంటే 4,000. కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఒకరికే ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 8,000 ఇస్తా ఇంటికి అని చెప్పి నమ్మబలికి ఈ రాష్ట్రంలో ఇవాళ ఓట్లు వేయించుకొని 100 రోజుల్లో గ్యారెంటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఆయన ప్రమాణ స్వీకారం నిజానికి సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9 నాడు చేద్దాం అనుకున్నాడు, కానీ మళ్ళీ ఏమైందో 2 రోజులు ముందు జరిపింది. డిసెంబర్ 7 నాడే గద్దెనెక్కిండు. ఎందుకంటే ఎవరైనా కుర్చీ చేసుకోపోతారేమో భయం. 2 రోజులు ముందే గద్దెనెక్కడం మాత్రం 2 రోజులు ముందెక్కిండు, కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం మాయమైంది. మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది. నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త కథ చెప్తున్నాడు, 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తా. పెద్దలు చెప్తారు చూడు సామెత, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడ మల్లన్న. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ పలకొడతారని అర్థమైంది కాబట్టి ఏమైనా ఆయన డిసెంబర్ 9 అన్నావు, మరి దాటిపై 5 నెలలే ఏం సంగతి అని చెప్పి కర్రు కాల్చి వార్త పెడతారనే భయంతో 15 ఆగస్టు అని చెప్పి కొత్త డైలాగులు కొడతా ఉన్నాడు.
మనం డ్యాన్సులు ఎప్పుడు చేస్తాములా పరీక్షలలో పాస్ అయితేనో లేకుంటే దోస్తు గాని పెళ్లి దావతులను లేకుంటే అనుకున్న కొలువులు దొరుకుతానో డ్యాన్సులు వేస్తాం కదా కానీ ఇక్కడ చూడుండ్రి ఈ సార్ ఎందుకు వేస్తున్నాడు అగో చూసిరా సార్ డాన్స్ ఎట్లా చేస్తున్నాడు సడన్ గా చూసి మైకేల్ జాన్సన్ సార్ మళ్ళా భూమి మీద దిగిండా అనుకున్నారు ఏంది అసలే కాదోల్లా అట్లా అనుకోకుర్రి ఎందుకంటే గా సారు సినిమా హీరో కాదు మైకేల్ జాన్సన్ సారు కాదు ఈ ముచ్చట జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ లో జరిగిందంట సార్ సేగుర్తుపాటి జెడ్పీటీసీ మేడం వాళ్ళ పెనిమిటి సార్ పేరు గుడాల శ్రీనివాస్ అంట సార్ చూసిరా ఎంత హుషారుగా డాన్స్ చేస్తున్నాడు సార్ మన నాగార్జున సార్ సినిమాల పాటకి స్టెప్పులు వేస్తున్నాడు ఇంతకీ మన సారు డ్యాన్సులు చేసేది ఎక్కడో ఎరుకనా పోలీస్ స్టేషన్ లా అవునల్లా సారు ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఇట్లా కాలు కదిపి డ్యాన్సులు ఇరగదీసిండట అంతే పోలీస్ స్టేషన్ క్లబ్ లెక్క చేసిండు అన్నట్టు లెక్క ఇక ఏకంగా పోలీస్ స్టేషన్ ఈ తీరుగా డ్యాన్స్ క్లబ్ గా మార్చిర్రని ఇది చూసిన అందరు మస్తు తిడుతున్నారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలలో మస్తు వైరల్ అవుతుంది మా మావేడి ఈయలన కొడుకు వస్తాడో రాడు ఓ కరుణాకరన్న మా ఓడు ఈడ తిరుగుతున్నాడు జర ఓసారి మా ఓన్ మీద జర కెమెరా పెట్టు దీని అవ్వా ఎట్టయినా సరే పెళ్లి చేసేసుకోవాల్సిందే పిల్లుండి అదే పిల్ల ఇప్పుడు బయటికి పోయింది బడికి పోయింది బయటికి పోయిందా బడికి పోయిందా బడికి పోయింది బడికి పోయింది అదా అన్నా బడికి పోయే పిల్ల కాదన్నా లగ్గం చేసుకునే దానికి పిల్ల కావాలా ఇంతకు నువ్వేం చేస్తారా టీవీ ఛానల్లో పనిచేయండి నేను యూట్యూబ్ లో కూడా వస్తానన్నా నేను టీవీ ఛానల్లో పనిచేసే పిల్లని ఎవరు ఇయ్యారనా పో ఇక్కడ కుర్రాడు కూకుని ఉన్నాడు ఈ కుర్రాడిని కూడా అడుగుతా తమ్ముడు పెళ్లి చేసుకునే దానికి పిల్ల ఉంటుందా మీ కాడ అసలు నీ వయసు ఎంత అన్న మొన్న రథసప్తమికే కదా 22 టక్ మన 23 వచ్చి ఉండదు అయినా నాకేందే హీరో శోభన్ బాబు మాదిరిగా ఉంటానని మా ఊళ్ళో అందరూ అంటారు నాకు గాని పిల్ల నచ్చిందంటే చూడు నీకు మంచి దావత్ ఇస్తా చూడు ముందు నీకు నచ్చడమే ఉంది పిల్లకి నచ్చాలి నువ్వు ఓ మావా ఏం చేస్తున్నావు ఏం అడుగుతున్నావు అందరినీ పిల్లని దేవులాడుతున్నావు అట్లా చెయ్యకు మావా నేను చూస్తాను చెప్పినాగా నువ్వు అట్లా చేస్తే నా ఇజ్జత్ అంతా పోతుంది ఇడ అబ్బా వచ్చిందండి వయ్యారి నీ ఇజ్జత్ ఈత చెట్టు ఎక్కినట్టే ఉండాదిలే గాని నీకేం తెలుసుమే నెత్తి మీద తలంబరాలు పడక నేనే ఆడొస్తా ఉంటే నువ్వేమో పరువు ప్రతిష్ట అబ్బో పెద్ద కథలే చెబుతా ఉండవులే నువ్వు ఇట్ట చేయబట్టే కదా నా ముట్టికి నీకు 30 ఏళ్ళు వచ్చిన పెళ్లి కాకుండా నేను ఆడస్తా ఉండదే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు ఓ మామ నువ్వు నాకంటే ముందు పుట్టినవు కానీ ఏమన్నా బెదడు ఉన్నదా గట్ల ఎవడన్నా పిల్లగాడి పిల్లని దేవులాడతారా దానికి పెద్ద మనుషులు ఉండాలి చుట్టాలు కావాలి ఓ పెద్ద కథ ఉంటుంది దానికి మే నాకెవడం ఎతికేదే నేనే ఎత్తుక్కోవాల్సి వస్తా ఉండదు నాకు అయినా లెంగడ ఎత్తుకుతాడులే అనుకుంటే ఆడేమో లంగాలు కుట్టేదాన్ని తీసుకుని లేపుకుపోయినాడు ఒప్పుడు ఎత్తుకుతాడులే అనుకున్నా ఆడు ఉప్పు బిస్కెట్లు అమ్ముకునే దాన్ని తీసుకుని పరారైపోయినాడు నాకెవడు ఉండేవాడు ఎతికేదానికే నాకు నేనే ఎతక్కోవాలా ఆ దానికి ఇట్ట ఊళ్ళమేబడి తిరగతాండా పిల్ల కోసం అబ్బా ఆయన ఇప్పుడు ఏమైందని చెప్పు నీకు అసలు ఇప్పటికిప్పుడు మళ్ళీ గట్టు దిక్కు ఎందుకు మళ్ళీ అసలు నీ ఆలోచన మే నీకేం తెలుసు మే నా బాధ ముడ్డి కిందకి 12 ఏళ్ళు వచ్చినాయి అనుకుంటా అండావా 30 ఏళ్ళు వచ్చిండయమ్మే నేను నా 16 ఏళ్ళ బాలకుమారుని కాదు అదిగో నీ ముందులా బెంచి నీ జుట్టు పట్టుకుని ఆ బెంచ్కి డబ్బా మని గుద్దేసేవాడిని నేను గాని ఆడుంటే నిన్ను అరే ఏడవకు మావా నేను చూస్తాను చెప్పినాగా ఇంకా మస్తు టైం ఉన్నది నీకు ఏంది మే ఉండేదే ఏంది ఉండేది పెళ్లి 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 అది మామూలు ఎవరం కదమ్మే టైంకి చేసుకోవాలా దాటిపోయిన తర్వాత చేసుకుంటే ఎంత తిప్పలు వస్తాడే నీకేం తెలుసు మగముండా ఉడుకుని నాకు తెలుసుదా బాధ నీకు తెలవదు అరే అట్లనా మావా ఇంతకు నీకు ఈ ముచ్చట ఎవరు చెప్పిండ్రు మే ఆళ్ళీళ్ళు చెబితే నేను నమ్ముతాను అనుకుంటున్నావుమే అయినా నేను ఎవరు చెప్పినా నమ్మను డాక్టర్లు చెప్పుండారు ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలంట ఏళ్ళకి పెళ్లి చేసుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెబుతా ఉండారమ్మే ఈ మధ్య పిల్లకాయలు చూసున్నా నువ్వు నాకు ఇంకా జాబ్ కావాలి నాకు జీతం పెరగాలని కథలు చెబుతా ఉండారు కథలో అయినా ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులోనే తీరాలమ్మే ఏజ్ దాటిపోయిన తర్వాత ఇంకో గేజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే చాలా తిప్పలు వస్తాయంట కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా
అవును మామ, సరే సరే, నేను ఒక వారంలో మంచి పిల్లని చూసి వస్తా కానీ గట్ల రోడ్లు ఎంబడి తిరుక్కుంటా ఎవ్వరిని పడితే వాళ్ళని అడగకు జరా, నీకు దండం పెడతా జరా, ఇంటి ఇవ్వు. మే నాకు పిల్లని చూస్తామే, ఇగో మంచి పిల్లని చూడాలా. నువ్వు అయినట్ట నీ మాటంతో చెట్టు కుదరదు, ఏది నాకు ఒట్టేసి చూతా. సరే ఒట్టు మామ. ఇగో ఇది మా మామ పరిస్థితి. లేట్ వయసులో పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత మస్తు తిప్పలు పడతారని ఈ మధ్య చాలా మంది కొలువులు చేసేటోళ్ళు పాపం పెళ్లి లేటుగా చేసుకొని తర్వాత చాలా తిప్పలు పడుతున్నారట. మా మామకి సూత పిల్లని చూడాలి, లేకపోతే నా మీద ఏడు చేస్తాడు. ఇగో మీ దిక్కు ఎవరైనా ఉంటే జర చూడుండ్రి. మనిషి కొంచెం కర్రగా ఉంటాడు కానీ మనసు మాత్రం బంగారం మా మావది. ఇగో గివ్వుళ్ళు అయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.